హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. ఈ వీడియో వచ్చేసి 31st నైట్ దండి. ఎడిట్ చేయడం కుదరక కొంచెం లేట్ అయిందనమాట. యాక్చువల్గా మేము ఆ నైట్ బిర్యానీ తెప్పించుకొని తిందాం అనుకున్నాము. సో మా హస్బెండ్ ఏమన్నారంటే, బిర్యానీ ఎందుకులే మళ్ళీ బయటది వేస్ట్, ఇంట్లో చికెన్ వండేస్తానని చెప్పేసి అప్పుడు కేజీ చికెన్ తీసుకొచ్చి వండుతున్నారనమాట. ఆయనే వంట చేస్తానన్నారు. ఎందుకంటే ఆ రోజు నైట్ నేను బయట ముగ్గులతో చాలా బిజీగా ఉన్నాను అనమాట. ముగ్గులేయడం అంటే చాలా కష్టం కదండి, చాలా టైం పట్టేసింది. కానీ ఇట్లా ముగ్గేసి ఇట్లా ఇంట్లోకి వచ్చేసరికి నాకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. నిజంగా నేను చాలా లక్కీ అండి, చాలా అంటే చాలా లక్కీ అనమాట ఇట్లాంటి హస్బెండ్ దొరకడము. ఇంకా ఆయన నా కోసం 31st నైట్ ఏంటి గిఫ్ట్ అని అడిగితే, ఇదిగో ఇప్పుడు చేసిన చికెన్ ఫ్రై ఉంది కదా, దాన్ని అంతా వీడియో తీసాను, పండగ చేసుకో, యూట్యూబ్ లో పెట్టేసుకో అని చెప్పేసి అన్నారండి. నాకు నిజంగా ఇదే గిఫ్ట్. ఏవేవి ఎంతెంత క్వాంటిటీ వేసారో అడగమాకండి, ఎందుకంటే అక్కడ నేను కూడా లేను కాబట్టి నాకు కూడా తెలీదు. ఆయన సుమారుగా స్పూన్స్ తో వేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు ఏదేది ఎంత క్వాంటిటీ వేయాలో కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇంకా ఏ మాత్రం సోది లేకుండా వీడియో మొత్తం చూపించేస్తానండి. ఈలోపు చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నా ఛానల్ ని గనక మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా ఉంటే గనక షేర్ చేయండి. ఇంకా ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. గార్నిష్ తో వీడియో అయితే పూర్తయిపోయిందండి. ఇంకా టేస్ట్ అంటారా, ఎంతైనా హస్బెండ్ చేత్తో చేసిన వంట ఆ టేస్టే వేరే. కానీ అప్పుడప్పుడు ఇలా హస్బెండ్ చేత్తో చేసిన వంటలు తింటూ ఉండాలండి, అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఏ మాట కామాట మా హస్బెండ్ అప్పుడప్పుడు ఇలా వంటలు చేస్తారండి. నేనైతే 31st నైట్ ఈ చికెన్ ఫ్రై తో ఫుల్ గా ఎంజాయ్ చేశానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా January 1st మార్నింగ్ మాత్రం కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకోవడానికే నా టైం సరిపోయిందండి. మీకు కూడా ఇలా తినాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరేం చేస్తారంటే అర్జెంటుగా ఈ వంట వీడియోని మీ హస్బెండ్కి షేర్ చేసేసేయండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేసేయండి. ఇంకా పక్కనే రెడ్ కలర్ లో ఒక వర్డ్ కనిపిస్తుంది కదా, దాని మీద వేలు పెట్టి నొక్కేసేయండి. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి సబ్స్క్రైబ్ బటన్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.